చేయుచు బాహాడముగా ఆయనను అవమానపరచుచు ఉన్నారు గనుక మారు మనసు పొందినట్లు అటివారిని మరలా నూతన పరచుట. అంటే మీకు అర్థమైందా అండి? ఈ 4వ సందర్భం ఏంటో తెలుసా? ఒక్కసారి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ఒకసారి బాప్తిజం తీసుకున్న తర్వాత, ఒకసారి మారు మనసు పొందిన తర్వాత, ఒకసారి వెలిగింపబడిన తర్వాత మళ్ళీ వెనకకి వెళ్ళిపోయినాం, మళ్ళీ పాపంలో పడిపోయినాం, మళ్ళీ చేయకూడని పొరపాట్లు నువ్వు చేస్తున్నావు, మళ్ళీ పడకూడనటువంటి పాటలన్నీ పడుతున్నావు, పాపంలో పడిపోతున్నావు. అయితే ఆయన అంటున్నాడు, అలా పడ్డప్పుడల్లా నువ్వు మరలా క్రీస్తును సిలువ వేస్తున్నావు. ఏం చేస్తున్నావు? మరలా సిలువ వేస్తున్నావు. యేసు ప్రభును